దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులపై మరొకసారి రచ్చ మొదలైంది. ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీతో పాటు తాజాగా పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న ఇస్తున్నట్లుగా ప్రకటన చేసింది. అయితే ఎన్నికల వేళ కేంద్రం అవార్డుల ప్రకటన చర్చనీయాంశమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రం భారతరత్న అవార్డుల ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అవార్డుల పేరుతో మోదీ సర్కార్ సరికొత్త రాజకీయానికి తెరతీసిందా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మొత్తం 5గురికి భారతరత్న అవార్డులు ప్రకటించింది. అయితే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్గా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న అవార్డులపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని రైతు నేతగా పేరున్న చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశంలో ఆర్థిక సంస్కరణలను పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తిగా పివి నరసింహారావు భారతరత్న అవార్డుకు అర్హుడన్నది నిస్సందేహం. తెలుగు ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే. (1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పివి నరసింహారావు సేవలు అందించారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణ ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సొంతం చేసుకున్నారు. 1991లో నంద్యాల పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసి ఏకంగా 5 లక్షల భారీ మెజార్టీతో గెలుపొంది గిన్నీస్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు తెలుగు, హిందీలో కవితలు రాసేవారు. తాను ప్రధానిగా దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6% చేర్చిన ఘనత పీవీకే దక్కుతుంది. అయితే అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్న ఆరోపణలున్నాయి. కనీసం ఆయన చనిపోయినప్పుడు కూడా గౌరవం ఇవ్వలేదని పీవీ కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. దేశానికి ఎంతో చేసిన పివి నరసింహారావుకు తగిన గౌరవం దక్కలేదన్న బాధ తెలుగువారిలో కొన్నేళ్లుగా ఉందన్నది వాస్తవం. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముదావహం. దాంతో అపర మేధావి, రాజకీయ దురంధరుడికి భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. కాంగ్రెస్ పక్కన పెట్టిన మహోన్నత వ్యక్తికి తాము దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చామంటున్నారు బీజేపీ నేతలు. So I feel proud being from Telangana state, from Telugu speaking state, that Mr. P.V. Narasimha Rao has been conferred with the Bharat Ratna by this Modi ji's administration, and thank the present administration for recognizing Mr. P.V.'s efforts in building the nation. This has been neglected by the UPA government, the Congress government. The Congress government has multiple times insulted Mr. P.V. Narasimha Rao while he was alive and also after his death. He was not even given a party ticket to contest Lok Sabha elections, if you remember. And even after his death, his mortal remains were not allowed to be placed at AICC headquarters for darshan of various Congress karyakartas or other neta. So, multiple times Mr. PV was insulted by the Congress party and its leadership. Today, this administration recognizing and conferring Mr. Narasimha Rao with Bharat Ratna is really appreciable, and wholeheartedly I thank the administration as well. కాస్త ఆలస్యమైన తన తండ్రికి భారతరత్న దక్కడం సంతోషకరంగా ఉందని పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి వ్యాఖ్యానించారు.
తన తండ్రి జీవితాంతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం సంతోషకరమన్నారు. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవ్వడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. అంతేకాదు, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు పరోక్షంగా ఆ ఘటనకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు రామమందిర ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషించిన అద్వానీకి కొద్ది రోజుల క్రితమే భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు కొద్ది నెలల్లో జరుగుతాయనగా ఇటీవల అయోధ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తద్వారా హిందూ ఓటర్లను ఎన్నికలకు ముందు పార్టీ వైపు తిప్పుకోవాలన్నది మోడీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో అద్వానీతో పాటు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం వెనుక మోదీ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. యూపీలో అన్ని సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని, రైతు నేతగా పేరున్న చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా యూపీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల రైతుల్లో ఆయనకు ఉన్న పేరును ఓట్లుగా మలుచుకోవాలన్నది బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు. మరోవైపు కేంద్రం దివంగత చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించగానే యూపీలో ఉన్న ఆయన మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరేందుకు సిద్ధమైపోయింది. అటు వ్యవసాయం, రైతుల సంక్షేమం, దేశ నిర్మాణం, ఆర్థిక సంస్కరణలకు చేసిన ఎంఎస్ స్వామినాథన్ అసమానమైన సేవలను గుర్తిస్తూ కేంద్రం భారతరత్న ప్రకటించింది. కొన్ని నెలల క్రితం మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఉద్యమాన్ని చేశారు. దాంతో ఆ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్నదాతలను తమ వైపు తిప్పుకునేందుకే చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న ఇచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల బీహార్ మాజీ సీఎం, ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్కు భారతరత్నను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోనూ రాజకీయ వ్యూహం దాగుందనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన కులగణన అంశానికి కౌంటర్గానే కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చారన్న వాదనలు ఉన్నాయి. బీహార్లో వెనుకబడిన వర్గాల కోసం కర్పూరి ఠాకూర్ చేసిన కృషి అనన్యసామాన్యం. ఈ చర్యల ద్వారా వెనుకబడిన వర్గాల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. నిజానికి మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన 5గురు ఈ దేశ అత్యున్నత పురస్కారానికి 100% అర్హులు. అయితే ఎన్నికలకు ముందు ఇలా మోదీ ప్రభుత్వం ఒకేసారి 5గురికి భారతరత్న ప్రకటించడం సమయానుకూల రాజకీయాలకు తెరతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.